హలో ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్ వేదాకి మరొకసారి సుస్వాగతం. మనలో చాలామంది వెజిటేబుల్స్ లేనప్పుడు లంచ్ బాక్స్లోకి ఏం చేయాలా అని తెగ హైరాణ పడిపోతూ ఉంటాం. అటువంటి సందర్భాలలో ఈ వీడియో ప్రత్యేకం. ఎంతో ఈజీగా మరెంతో టేస్టీగా ఉండే 2 రకాల రైస్ ఐటమ్స్ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నువ్వుల అన్నం. కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్. బాస్మతి రైస్ కన్నా నార్మల్ రైస్తో ఈ రెసిపీలు బ్రహ్మాండంగా ఉంటాయి. నువ్వుల కారం పొడి. ఆల్రెడీ ఈ వీడియో ఉంది చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను. శుద్ధమైన ఆవు నెయ్యి, మీరేదైనా ఆయిల్ కూడా వాడుకోవచ్చు. తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, తాలింపు దినుసులు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరిగిన కొత్తిమీర, 1 స్పూను స్ప్రింగ్ ఆనియన్స్, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, చిటికెడు ఇంగువ, చివరిగా సన్నగా తరిగిన అల్లం ముక్కలు. లంచ్ బాక్స్కే కాకుండా ఏదైనా ఫ్యామిలీ ట్రిప్కి కూడా ఈ రెసిపీలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఘీ, తాలింపు దినుసులు, ఇవి కాస్త దూరగా వేగిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే అల్లం ముక్కలు. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు. ఆనియన్స్ కాస్త ట్రాన్స్లూసెంట్గా మారిన తర్వాత చిటికెడు పసుపు, ఉప్పు, ఇంగువ, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు. ఇవన్నీ చక్కగా కలిపెట్టేసి కాసేపు కుక్ చేయండి. ఆ తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్, అలాగే 2 నుంచి 4 టీ స్పూన్ల నువ్వుల కారం పొడి, కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్, సన్నగా తరిగిన కొత్తిమీర. లో ఫ్లేమ్ మీద పెట్టి ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపెడదాం. నువ్వుల కారం పొడి వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఉంది చూడండి. ఈ నువ్వుల కారం పొడి ముందుగానే చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కాస్త తాలింపు గనక జోడించేస్తే బ్రహ్మాండమైన రెసిపీ రెడీ అయిపోతుంది. చక్కగా కలిపెట్టిన తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేడివేడిగా సర్వ్ చేసేద్దాం. ఎంతో టేస్టీగా మరెంతో ఈజీగా తయారు చేసుకునే నువ్వుల పొడి అన్నం రెడీ. ఎంతో సులభంగా లంచ్ బాక్స్ కోసం తయారు చేసుకునే మరొక రెసిపీ ఆనియన్ రైస్. కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు, ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు,
అలాగే మీ మనసుకు నచ్చినన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కలిపెట్టేసి ఆనియన్స్ కాస్త ట్రాన్స్లూసెంట్ అయ్యే వరకు కుక్ చేద్దాం. ఆనియన్స్ ట్రాన్స్లూసెంట్గా మారిన తర్వాత కిచెన్ మసాలాలు, కలిపెట్టేసి మరి కాసేపు కుక్ చేసిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న సన్న బియ్యం. బాస్మతి రైస్ కన్నా నార్మల్ రైస్తో ఈ రెసిపీలు అమోఘంగా ఉంటాయి. మరింత రుచి కోసం ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ 2 స్పూన్ల వామును కూడా యాడ్ చేద్దాం. ఈ వాము ఈ రెసిపీకి టేస్ట్ని ఎన్హాన్స్ చేయటమే కాకుండా మనకి మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. చక్కగా కలిపెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద మరి కాసేపు కుక్ చేద్దాం. ట్రెండింగ్ స్టైల్లో బ్రహ్మాండమైన ఆనియన్ రైస్ రెడీ. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేడివేడిగా లాగించేసేయండి. మరి ఈరోజు ఈ టెన్షన్ ఫ్రీ రెసిపీస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.